నమస్తే, వెల్కమ్ టు విజిల్. మన పనులు త్వరగా చేయించుకోవాలని సాగే దందాకు మనం పెట్టుకున్న పేరు లంచం, అవినీతి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 9వ అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సమాజంలో కాస్తన్నా మార్పు రావాలనే ఆలోచనతో జరుపుకునే రోజది. అవినీతి చిన్నగా మొదలై 7 తలల విషనాగులా మారిపోయింది. ఒక్క భారతదేశంలోనే అవినీతి పుట్టలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇది ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. కనీస మౌలిక వసతులు కూడా ఇవ్వకుండా రోజు రోజుకు బీదవారిగా మార్చేస్తోంది. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు, దేశాల నుంచి విదేశాల వరకు అన్ని చోట్ల అవినీతి పంజా విసురుతూనే ఉంది. అవినీతి వల్ల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. దీనివల్ల నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ఉన్నవాడిని కొట్టి బీదవాడిని కొట్టి ఇంకా బీదవాడు అవినీతిలో బ్రతుకుతున్నాడు. బీదరికంలో ఉన్న దేశాల్లో అవినీతి తక్కువగానే ఉంటుంది. అదే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అవినీతి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకప్పుడు లంచం తీసుకోవడాన్ని అడ్డుకునే జనం మొన్నటి ఎన్నికల్లో జనం ఏ పార్టీ ఎక్కువ ముట్టజెప్పుతుందో ఆ పార్టీకి మాత్రమే ఓటు వేస్తామని బహిరంగంగానే ప్రకటించే స్థాయికి చేరుకున్నారు. మరి పార్టీలు కూడా గెలిచిన తరువాత ప్రజలకు కష్టపడి సంపాదించుకునే విధానాన్ని మార్చి ఉచితాలను ఇచ్చేస్తోంది. దీంతో ఉచితాలకు అలవాటు పడుతున్నారు జనం. ఇంతటి తెగింపు రావడానికి భారతదేశంలో పెరిగిపోతున్న అవినీతి మాత్రమే కారణం. ఒక ఉద్యోగం కొన్న ఉద్యోగి, లంచంతో పని జరిపించుకున్న సామాన్యుడు, ఇలా ప్రతి ఒక్కరూ తమ హక్కును కాలరాసి అవినీతి వైపు మొగ్గు చూపుతూనే ఉన్నారు. ఇదే హక్కుగా భావిస్తున్నారు. అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం అంటే కేవలం అవినీతి అరికట్టే విధానాలు తెలుసుకుని తర్వాతి రోజుకి మర్చిపోయి తిరిగి అలాంటి పనులు చేయడం ద్వారా ఎలాంటి ఉపయోగం ఉండదు. ప్రతి విషయంలో లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు అవినీతిని అదుపు చేయడంలో కూడా ప్రపంచ దేశాలు లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తే అసలు ఇలాంటి అవినీతి వ్యతిరేక దినోత్సవాలతో అవసరమే ఉండదు. మరి అలాంటి రోజు రావాలని కోరుకుందాం.